హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. కారం కారంగా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుంది. బయటను వందలు పెట్టే బదులు ఇంట్లోనే సింపుల్గా కేవలం ఒక కప్పు శనగపప్పుతో ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకోండి. పచ్చి శనగపప్పు అంటాం కదండి, దానిని తీసుకొని దీనిని 1కి 2 సార్లు బాగా కడుక్కోండి. ఏ పప్పునైనా కానీ వాడుకునే ముందు 1కి 2 సార్లు బాగా కడుక్కోండి. ఎందుకు అంటే అందులో ఒక పౌడర్స్ ఏమో కలుపుతూ ఉంటారు. అందుకనే 1కి 2 సార్లు కడుక్కొని ఆ నీళ్ళను వంపేసి మళ్ళీ శనగపప్పు ములిగేంత వరకు నీళ్ళనైతే వేసుకుందాం. ఇలా నీళ్ళను వేసుకొని శనగపప్పుని 3 లేదా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. శనగపప్పు బాగా నానిపోవాలండి. నానకపోతే మాత్రం ఫ్రై చేసేటప్పుడు మనకి శనగపప్పు అనేది పేలిపోతుంది. 4 గంటల తర్వాత చూస్తే శనగపప్పు బాగా నాని ఉంది. ఇలా నాని ఉన్న శనగపప్పులో నుంచి వాటర్ అంతా తీసేసి ఒక చిల్లుల గిన్నెలో వేసేసి కాస్త అంతా నీళ్ళంతా ఆరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇలా నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఈ పప్పుని తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఆరపెట్టేసుకోండి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకోండి. అప్పుడు తడి ఏమీ లేకుండా ఈ విధంగా రెడీ అవుతుంది. అలాగే ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక కొంచెం ఈ శనగపప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ శనగపప్పుని వేసుకోవద్దు. వేసుకుంటే ఆయిల్ అనేది బాగా పొంగిపోయి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. కొంచెం వేసుకోవాలి. అలాగే కలుపుతూ ఫ్రై చేసుకుంటే వాటంతటా అవే పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత అప్పుడు మనకి శనగపప్పు అనేది బాగా ఫ్రై అయ్యిందని అర్థం. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చూస్తున్నారు కదండి, ఈ విధంగా పైకి తేలుతూ ఇలాగ చేస్తే కనుక పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుని మొత్తం ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, పప్పు బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా. అలాగే మళ్ళీ ఇంకాస్త ఉన్న పప్పును కూడా అలాగే కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ ఫ్రై చేసిందంతా అందులో వేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా ఆయిల్లో ఏమీ లేకుండా తీసుకోవాలి. అలాగే పప్పుకి ఆయిల్ లేకుండా బాగా దులుపుకోవాలి. ఇలా పప్పు అంతా ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యిందో. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. పల్లీలు అస్సలు మాడిపోకూడదండి, మాడిపోకూడదు. అలా అని ఫ్రై అవ్వకుండా తీసుకోకూడదు. కలుపుతూ అటు ఇటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే ఈ మిక్సర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన పల్లీలు కూడా ఇందులో ఈ శనగపప్పులో వేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ ఉంటుందండి మిక్సర్కి మెయిన్ పార్ట్ అని చెప్పొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకును కూడా పచ్చిదనం పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ముందుగా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాం కదండి, ఇందులో టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మనం ఎక్కడ సాల్ట్ వాడలేదు, ఇక్కడే సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ వేడికి బాగా కలిసిపోతుంది కూడా. అలాగే డైజెషన్ ఇష్యూ లేకుండా అలాగే టేస్ట్ బాగుంటుంది. దానికోసం అయితే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి. అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. కారం సరిపోకపోయినా లేదంటే ఉప్పు సరిపోకపోయినా ఈ స్టేజ్లోనే మనము యాడ్ చేసుకుంటే బాగా కలుస్తుంది. ఇలా కంప్లీట్గా కలిసేంత వరకు కలుపుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.